నమస్తే నేను మధు ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది కానుకగా అందరి ముందుకు రాబోతుంది ఈ మూవీ మీద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. అయితే ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ సెన్సార్ బోర్డు దగ్గర యూఎస్ సర్టిఫికేట్ పొంది ఎంతో క్లియర్ గా బయటకు వచ్చింది ఈ మూవీ. ఇదొక ఇష్యూ అయితే అదే రోజు దురంధర్ 2 మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. మరి ఈ రెండు సినిమాలు క్రాష్ అయ్యి ఒకదానికొకటి పోటీ పడుతుందా? మరి ఈ విషయంలో ఉస్తాద్ భగత్ సింగ్ ఒక స్టెప్ ముందుకు వేస్తుందా లేదా? అయితే రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఏ సినిమా విషయానికి వచ్చినా సెన్సార్ సర్టిఫికేట్ పొందడానికి కొంచెం ఇబ్బందులు పడతారు, కానీ ఈ సినిమా ప్యూర్ గా యూఎస్ సర్టిఫికేట్ ని పొందింది చెప్పాలంటే, అది తొందరగానే. మరి అంత బాగా తీశారు సార్ సినిమా. మరి దురంధర్ విషయానికి వస్తే ఈ మూవీకి దురంధర్ కి పోటీ పడబోతుంది అంటారా? మనకు తెలిసిన విషయమే, ప్రతి సినిమా సెన్సార్ సర్టిఫికేట్ తోటే రిలీజ్ అవుతుంది. అంటే సినిమా పూర్తయిన తర్వాత సెన్సార్ బోర్డుగా వాళ్ళు చూడండి ప్రివ్యూ ఇవ్వడానికి ఇస్తారు. వాళ్ళ సినిమా నిశితంగా పరిశీలించి ఎలాంటి చట్ట ఉల్లంఘన జరగలేదని, అంటే చట్ట ఉల్లంఘన అంటే మనకు తెలుసు, చట్టంలో చెప్పుకునేటువంటి పొగాకు, డ్రగ్స్ ఇట్లాంటి ప్రోత్సహించడం కానీ, హింసను ప్రోత్సహించడం కానీ అట్లాంటివి ఏమి లేవు. దాంతోపాటు ఇతరులని ఉద్దేశపూర్వకంగా మనోభావాలు దెబ్బతీస్తున్నట్టుగా ఇట్లాంటివన్నీ కూడా కావాలని పొలిటికల్ డైలాగ్స్ కానీ, మతాలకు సంబంధించినవి కానీ ఇట్లాంటివి అన్నీ కూడా పరిధిలోకి వస్తుంది. సమాజాన్ని చెడు ప్రభావితం చేసేట అంశాలు ఏమన్నా కూడా అవి లేకుండా ఉండడానికి, లేదా ఉన్న వాటిలో కొన్ని తప్పని పరిస్థితుల్లో కొన్ని రిస్ట్రిక్షన్ గైడ్ లైన్స్ ఉన్నాయి. కొన్ని గర్భవతులు, డెలివరీలు ఇట్లాంటివి చూపించడానికి కూడా వీలు లేదు. వాళ్ళని హింసించినట్టు, స్త్రీలను హింసించినట్టు కూడా ఉండకూడదు. ఇట్లాంటి ఉన్నప్పుడు కొన్ని బ్లడ్ విపరీతంగా ఉన్నప్పుడు బ్లడ్ చూపించకుండా పోవడం, ఇట్లాంటి గైడ్ లైన్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ పర్యవేక్షించి వాళ్ళు అభ్యంతరాలు చెప్తే వాటి సవరించి మళ్ళీ రీప్రొడ్యూస్ చేస్తే అప్పుడు రిలీజ్కి ఆర్డర్ ఇస్తారు. ఇచ్చేటప్పుడు కూడా దాని కేటగిరీస్ ఉన్నాయి. అంటే పెద్దవాళ్ళు మాత్రమే చూడాలని, చిన్నవాళ్ళు మాత్రమే చూడాలని, అట్లా ప్లెయిన్ అందరికి వచ్చే సర్టిఫికేట్ ఏంటంటే యూఏ సర్టిఫికేట్. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ యూఏ వచ్చింది. యూఏ అంటే అన్రిస్ట్రిక్టబుల్, అంటే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు అన్నట్టు, ఎవరైనా చూడొచ్చు. అండ్ విత్ అడల్ట్స్ కన్సల్టేషన్ అని ఉంటుంది. అడల్ట్స్ అంటే పెద్ద, అంటే కొంచెం చిన్నవాళ్ళు ఈ సినిమాలో హీరో మాస్ ఫిల్మ్స్ కదా, ఫైటింగ్స్ ఎక్కువ ఉంటాయి, కొన్ని బ్లాస్టింగ్స్ అట్లాంటివి ఉంటాయి. కాబట్టి అట్లాంటి 12 సంవత్సరాల పిల్లల లోపు పేరెంట్స్ పర్యవేక్షణలో చూడవచ్చు. అంటే వాళ్ళు ఒంటరిగా చూస్తే భయపడతారని కానీ ఏదైనా మిస్ గైడ్ లైన్ ఉంటుందని తెస్తారు. యూఏ ఇస్తారు. యూఏ అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రం అన్నట్టు. సింపుల్గా చెప్పాలంటే ఫ్యామిలీ అంత దగ్గర చూడొచ్చు, మంచి హ్యాపీగా వినోదభరితంగా ఉంటుంది అనేది ఉద్దేశం. ఉస్తాద్ భగత్ సింగ్ ఎట్లాంటి అభ్యంతరాలు చెప్పకుండా మనం ఈ విషయంలో మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సింది, డైరెక్టర్ హరీష్ శంకర్ గారు ఆ మధ్య కామెంట్ కూడా చేశాడు. ఈ సినిమాల్లో ఏ పార్టీలు ఉద్దేశించి కానీ, ఎట్లాంటి వాళ్ళని ఉద్దేశపూర్వకంగా కానీ, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎవరిని కామెంట్ చేయలేదు. సినిమాలు మాత్రమే చూపిస్తున్నాము అని ఏ విధంగా అయితే అన్నాడు. ఈరోజు ఈ సర్టిఫికెట్ వచ్చిందంటే దాని అర్థం కూడా సినిమాల అభ్యంతరాలు ఏవి లేవు అన్నట్టు. మీరు అన్నట్టు చాలా సినిమాలు పోస్ట్ పోన్ అయితే ఇతర రోజుల్లో ప్రీపోన్ అయి ముందుకు వచ్చింది. శరవేగంగా అన్ని కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్న ఆర్ఆర్ గురించి మాట్లాడుకుని తమన్ గారు ఆర్ఆర్ చేశాడని, వెంటనే పవన్ కళ్యాణ్ కూడా డబ్బింగ్ స్టార్ట్ చేసి శరవేగంగా ఫినిష్ చేశాడు. ఇప్పుడు ఫైనల్ కాపీతో సెన్సార్కి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా సినిమా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినట్టే. సో ఏదో ఒకటి అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి కదా. మీరు ఇంకా మనం అందరం వెయిట్ చేసి లీగల్గా వెయిట్ చేసేది ఏంటంటే పూర్తి స్థాయి ట్రైలర్ రాలేదనేది మనకు అనిపిస్తూ ఉంది. సో ఆల్రెడీ అయితే కొన్ని గ్లిమ్స్ అట్లాంటి టీజర్ చిన్న బిట్స్ అయితే రిలీజ్ చేశారు. సో అది కూడా వస్తుండొచ్చు. రేపు 19వ తారీఖు ఇంకా మనకు 1 వీక్ టైం ఉంది కాబట్టి ఆటోమేటిక్ 1 by 1 అంటే ఇక్కడ పబ్లిసిటీ కూడా ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం ఇస్తారు. దీంతో పాటు రేపు 19వ తారీఖు రిలీజ్ అవుతున్నట్టు దురంధర్ 2 Part 2 కూడా అది ఇంటర్నేషనల్గా అంటే నేషనల్గా బాగా క్రేజ్ సంపాదించిన చిత్రం. మొదటి దురంధర్ 1 ఏ విధంగా సూపర్ డూపర్ హిట్ అయిందో ఆటోమేటిక్గా అది కూడా రేపు 19వ తారీఖు వస్తుంది. దానికి ఆల్రెడీ ఆన్లైన్ టికెట్ బుకింగ్ అవన్నీ కూడా స్టార్ట్ అయినాయి. సో దానికి క్రేజ్ ఉంది. అయితే నేషనల్ వైజ్గా ఉంది. ఇక్కడ మన తెలుగులో కూడా మంచిగా దానికి పేరు ఉంది. సరే పవన్ కళ్యాణ్ గారి కూడా ఆ సినిమాతో కాంపిటీషన్ వస్తూ ఉంది. సరే ఆ పవన్ కళ్యాణ్ గారి సినిమా క్రేజ్ వేరు, ఆ దురంధర్ క్రేజ్ వేరు, రెండు క్లాష్ అవ్వనేది అభిప్రాయం కాబట్టే వాళ్ళు రిలీజ్ ధైర్యం చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఉస్తాద్ భగత్ సింగ్ ఉండేటువంటి క్రేజ్ అలాగే ఉంటుంది.
ధురంధర్ 2 బాగుంటే ధురంధర్ 2 క్రేజ్ అలాగుంటే 2 సినిమాలు హిట్ చేస్తారు. ఎందుకు చెప్తున్నానంటే సంక్రాంతి అప్పుడు అన్ని సినిమాలు హిట్ అయిన మనం చూసాం. అవును, అవును. సంక్రాంతికి వచ్చిన సినిమాలు 2-3 రోజులు తేడాతో వచ్చినా కూడా అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సంవత్సరం తెలుగు సినిమాకు ఒకవైపు విజయాలు, ఒకవైపు పెళ్లి బాజాలు మోగుతా ఉన్నాయి. అవును. సో వరుసగా ఇప్పుడు ఫంక్షన్లు జరుగుతున్నాయి, రేపు మాపు ఆడియో ఫంక్షన్స్, అందరూ చాలా బిజీగా ఉన్నారు. సినిమా కూడా హిట్ అవుతుందనే మా ఉద్దేశం. సరే, ఇక్కడ ఎక్కువగా పెద్ద హీరోల విషయానికి వస్తే ఫ్యాన్ షోస్, అది ప్రీమియర్ షోస్. సో దాని గురించి ఇటు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ చాలా రచ్చ జరుగుతుంది. మొన్న రీసెంట్ గా చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వానికి కోర్టు చివాట్లు పెట్టిన విషయం కూడా మనకు తెలిసిందే. మరి ఈసారైనా పవన్ కళ్యాణ్ మూవీకి ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రీమియర్ షో వేస్తారంటారా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ప్రభుత్వం కాబట్టి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవని అనుకుంటాం. కానీ సో సినిమాల విషయంలో రజనీని చొప్పించకుండా సినిమాకి ఏం జరగాలో ఆ కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉంటుంది. తెలంగాణ మాత్రం కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంది. అంటే పర్మిషన్ ఇస్తే ఒక రకంగా ట్రీట్ చేస్తున్నారు, పర్మిషన్ లేకపోతే ఒక రకంగా ట్రీట్ చేస్తున్నారు. కొంచెం గందరగోళం మాట వాస్తవే. మరి వేచి చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఏంటి. ఎందుకంటే కోర్టు కూడా జోక్యం చేసుకుని 2-3 సార్లు నోటీసులు కూడా ఇచ్చింది, వార్నింగ్ కూడా ఇచ్చింది. కాబట్టి ప్రీమియర్ షోకి అనుమతి ఇస్తారా, స్పెషల్ షోలకు ఉందా, టికెట్ ధర ఉందా లేదా అనేది వాస్తవానికి టికెట్ ధర పెంపు గురించి 3 వారాల ముందే దానికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలని తెలంగాణ ఉంది. ఎందుకంటే ఈ పాటికి ఇంతవరకు జరగలేదు కాబట్టి బహుశా ధరలు పెంచేటువంటి ఉద్దేశం లేకపోయి ఉండొచ్చు. ప్రీమియర్ షో అన్నప్పుడు మరి దాన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారనేది కూడా మనం వేచి చూడాలి. సో ఏదేమైనా సరే ఉగాది కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. అది పండగ కోసం కాదు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పండగ కోసం అయితే వెయిట్ చేసి చూస్తున్నారు. మరి చూద్దాం ఈ మూవీ ఎలా ఉండబోతుందో అనేది. మరి దురందర్కి పోటీ వస్తుందా లేకపోతే దురందరే వెనకడుగు వేస్తుందా అనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.